సో నెక్స్ట్ మనం చూసేది ఎంజీ హెక్టర్ అండి, 2021 మోడల్ ఎంజీ హెక్టర్ షార్ప్. ఇది 41,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ షార్ప్ 41,000 డ్రివెన్ అయింది. 21 మోడల్ ఎంజీ హెక్టర్ షార్ప్ అండి. ఇది వచ్చేసి 20 lakhs కోట్ చేశారు, నెగోషియల్ ప్రైస్. సో దీనికి ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సో ఇంటర్నెట్లో వెతుక్కోండి, ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి దీంట్లో. అండ్ ఇక్కడ ఉన్న వెహికల్ మాత్రం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ షార్ప్. సో ఇక్కడ ఉన్న వెహికల్ మాత్రం ఒరిజినల్ పెయింట్లో ఉంది. సో ఇంటీరియర్ కూడా ఎక్స్టీరియర్ కూడా వెహికల్ బాగుందండి. టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి. సో బ్లాక్ కలర్, సేమ్ బ్లాక్ కలర్ కూడా సీట్ కవర్స్ వేయించాడు. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి, నెగోషియేట్ చేసుకోవాలనుకుంటే అక్కడ స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేయండి. నా పేరు శ్రీనివాస్. ఆ నెంబర్ ఫోన్ చేసి వచ్చేసేయండి. వచ్చేసి మనం కస్టమర్తో మాట్లాడి ఎంత నెగోషియేట్ అవుతుందో అంత నెగోషియేట్ చేసి మనం ప్రైస్ అనేది వెహికల్ అనేది ఇప్పిస్తాం అనమాట. గ్లోస్టర్ అండి, ఇది సావి అని ఉంది, గ్లోస్టర్ సావి డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 87,000 కిలోమీటర్ తిరిగింది. సో కోడింగ్ అయితే 35 lakhs పెట్టారు. నాకు తెలిసి ఆన్ రోడ్ ఇది 48 lakhs ఏమో ఉంది ఇప్పుడైతే. సో దీని గురించి ఫీచర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ ఉంటాయి దాంట్లో. సో వెహికల్ అయితే పర్టికులర్ చూడవచ్చు. ఇక్కడ ఉన్న వెహికల్ అయితే 35 lakhs కోట్ చేశారు. 21 మోడల్ డీజిల్ వెహికల్. దీంట్లో ఇక ఎక్స్టీరియర్ ఒరిజినల్ పెయింట్లో ఉంది. అండ్ లోపల కూడా సీట్ కవర్స్ కూడా అంతా మంచిగా ఉన్నాయి. టైర్స్ కూడా బాగుంది. సో వెహికల్ అయితే ఏం లేదు, జస్ట్ చూసుకొని చెక్ చేసుకొని మీరు వెహికల్ కస్టమర్తో ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే బాగుంది. ఇది వచ్చేసి 2022 మోడల్ XL6 అండి, ఆల్ఫా. ఇది ఆల్ఫా అంటే టాప్ మోడల్ పెట్రోల్ వెహికల్. 49,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 12 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. చూడొచ్చు నెక్సా బ్లూ కలర్. సో దీని గురించి కూడా దీంట్లో కూడా ఫీచర్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. అన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో కూడా. కలర్ అయితే మంచిగా ఉంది. అయితే నెక్సా బ్లూ ఎక్కువ సేల్ అయితే కూడా నెక్సా బ్లూవే దీంట్లో. సో కలర్ కూడా మంచిగా ఉంది. వెహికల్ కూడా 49,000 ఉంది. సో దీని ఒరిజినల్ పెయింట్లో ఉంది వెహికల్ అయితే. టైర్స్ కూడా ఒక 70% వరకు టైర్స్ ఉన్నాయి. లోపల ఇంటీరియర్ కూడా బాగుంది వెహికల్. సో దాని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నంబర్ ఫోన్ చేయండి. నా పేరు శ్రీనివాస్. ఆ నంబర్ ఫోన్ చేస్తే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2019 మోడల్ XL6. ఇది కూడా అది 21 మోడల్. ఇది వచ్చేసి 19 మోడల్ XL6 ఆల్ఫా. 47 ఇది 57,000 కిలోమీటర్ తిరిగింది. 1140 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీని కూడా ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ ఉంది. సో ఇది కూడా ఒరిజినల్ పెయింట్లో ఉంది. ఇప్పుడు పర్టికులర్ వెహికల్ చూసుకుని అయితే ఒరిజినల్ పెయింట్లో ఉంది. అండ్ లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ టైర్స్ కూడా దీనికి అయితే ఇంకా మంచిగా ఉన్నాయి వెహికల్వి. చూసారు కదా ఈ వెహికల్ అయితే. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయండి. ఇక్కడ స్కూల్ అయితే నెంబర్, నా పేరు శ్రీనివాస్. ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ అన్నా పర్లేదు. నా నెంబర్ వచ్చి 9394601112. ఇది వచ్చేసి 2018 మోడల్ క్రెటా SX ప్లస్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 50,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. సో 12 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది 1280. సో దీని గురించి ఫీచర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఇప్పుడు ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే మనకి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ టైర్స్ కానీ బాగున్నాయండి వెహికల్కి. సో వెహికల్ అయితే మంచిగా ఉంది, చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి బ్రీజా వెహికల్ అండి. ఇది ZDI 2018 మోడల్, 76,000 డ్రివెన్, 930 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బ్రీజాలో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో వెహికల్ కూడా మంచి కండిషన్లో ఉంది, చూడొచ్చు. సో దానిలో కూడా ఫీచర్స్ చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఇక్కడైతే టైర్లు అయితే నార్మల్ ఉన్నాయి, 60-70% ఉంది. వెహికల్ అయితే మిగతా ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ అంతా బాగుంది. నెక్స్ట్ వచ్చి జీప్ అండి. ఇది వచ్చి 18 మోడల్. ఇది జీప్ 1,22,000 తిరిగింది, 1550 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. డీజిల్ వెహికల్. దీనికి ఫీచర్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సో వెహికల్ అయితే కొంచెం రఫ్ ఉంది, బట్ ఇక తక్కువ నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు. వెహికల్ జీపే కావాలనుకున్న దాంట్లో బ్లాక్ కలర్ కావాలనుకున్న వాళ్ళకి, ఎందుకంటే 128 తిరిగింది ఆల్రెడీ, కొద్దిగా రఫ్ అయితే తిరిగి ఉంది వెహికల్. నెక్స్ట్ వచ్చేసి 2013 మోడల్ XUV 500 అండి, W8. ఇది డీజిల్ వెహికల్, 59,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి XUV 500 W8 కాబట్టి అందరికీ అన్ని ఫీచర్స్ తెలుసు అందరికీ. సో కలర్ కూడా చూడొచ్చు, కలర్ అయితే మంచిగా ఉంది. దీని టైర్స్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ అంతా మంచిగానే ఉంది వెహికల్ అయితే. టైర్స్ ఫ్రంట్ టైర్ అయితే కొత్త టైర్లు ఉన్నాయి, బ్యాక్ టైర్ అయితే ఒక 60% వరకు టైర్స్ ఉన్నాయి, 60-70% వరకు. కలర్ కూడా మంచి కలర్, చూడొచ్చు. 21 మోడల్. ఇది ఓన్లీ 23,000 తిరిగింది, పెట్రోల్ వెహికల్. ఇది VXI, 10 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. కలర్ కూడా మంచి కలర్, బ్లూ కలర్ ఉంది. సో దీనిలో కూడా ఫీచర్స్ చెప్పాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో అలవీల్స్ అయితే లేవు దీనికి, ఎందుకంటే ఇది VXI కాబట్టి. సో వెహికల్ అయితే ఓన్లీ 23,000 డ్రివెన్ అయింది. సో 7 సీటర్ కావాలి, ఒక 7 సీటర్ పెట్రోల్ వెహికల్ కావాలి, దాంట్లో లో మెయింటెనెన్స్ అండ్ మారుతి వెహికల్ కావాలని వాళ్ళకి చాలా బెటర్ వెహికల్.
సో 21 మోడల్ పెట్రోల్ వెహికల్ ఓన్లీ 23,000 రివన్, 10 lakhs నెగోషియబుల్. నెక్స్ట్ మనం చూసేసి క్రెటా అండి. క్రెటా ఎస్ఎక్స్ డీజిల్ వెహికల్, 2016 మోడల్ క్రెటా ఎస్ఎక్స్ డీజిల్ వెహికల్, 96,000 కిలోమీటర్ రివన్, 1050 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెహికల్ కూడా చూడొచ్చు. వెహికల్ అయితే వైట్ కలర్. సో డీజిల్ వెహికల్స్ క్రెటాలో చాలా తక్కువ రావడము ఇది వచ్చింది. సో వెహికల్ అయితే మంచిగా ఉంది. సో ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ టైర్లు కానీ అంతా బాగుందండి వెహికల్. దానిలో వైట్ కలర్. సో తక్కువ బడ్జెట్లో మన క్రెటా వెహికల్ డీజిల్ వెహికల్ కావాలన్న వాళ్ళకి బెటర్ వెహికలే. సో ఇక్కడ ఉన్న ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయండి మన దగ్గర. లైక్ బొలెరో ఉంది, ఇనోవాలు ఉన్నాయి, ట్రైబర్ ఉంది, క్రెటా ఆటోమేటిక్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఈకో స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం ముందు నుంచి వీడియో తీయలేము కాబట్టి మామూలుగా చూపిస్తున్నాను. సో మనకి ఏవైతే కంఫర్ట్గా వీడియోస్ తీయొచ్చో ఆ వెహికల్స్ మాత్రమే మనం చూస్తున్నాము. సో మన దగ్గర ఎస్యూస్ ఎంయూస్ చాలా ఉన్నాయండి. దగ్గర ఒక 50 కార్స్ వరకు అయితే అవైలబిలిటీ ఉంటాయి అన్నీ కలిపి. సో అన్ని కార్స్ చూపించడం కుదరదు. సో ప్రతి వీడియోలో ఇవే కార్స్ కనిపించనుకో, ఇవి కొద్దిగా స్లో మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి కొన్ని వెహికల్స్ అవే మీకు మిక్స్డ్ అయ్యి కనిపిస్తుండొచ్చు. నెక్స్ట్ వచ్చి 2020 మోడల్ వెన్యూ ఎస్ఎక్స్ అండి, 64,000 రివన్, 1180 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది కూడా వెన్యూ ఎస్ఎక్స్. దీని గురించి ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో ఇది ఏంటంటే ఇక్కడ ఉన్న వెహికల్ మాత్రం కలర్ కూడా డిఫరెంట్ కలర్ ఉంది. టైర్స్ అయితే మనకి 80% వరకు ఉంది. ఇంటీరియర్ అయితే ఎక్స్టీరియర్ అంతా బాగుందండి. ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ ఫోన్ చేయండి. నా పేరు శ్రీనివాస్. ఈయనకు వచ్చి శ్రీనివాస్ అని అడిగినా పర్లేదు, లేదంటే నా నెంబర్కి ఇక్కడ స్లో అయితే నెంబర్కి ఫోన్ చేయొచ్చండి. నెక్స్ట్ మనం చూసే 2016 మోడల్ టెరానో ఎక్స్వీ వేరియంట్ అంటే డీజిల్ వెహికల్. ఇది 90,000 తిరిగింది, 8 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఎక్స్వీ వేరియంట్ అంటే టాప్ మోడలే ఎక్స్వీ. తక్కువ బడ్జెట్లో కాంపాక్ట్ ఎస్వీ కావాలన్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో తక్కువ బడ్జెట్లో మనకి కావాలనుకున్న వాళ్ళకి. సో 16 వెహికల్ 8 lakhs చెప్తున్నారు. సో అరౌండ్ 7.5 బడ్జెట్ రావచ్చు. సో వెహికల్ అయితే చూడొచ్చు. ఇక్కడ ఉన్న వెహికల్ అయితే ఫిజికల్గా అయితే కలర్ మంచిగానే ఉంది, ఎక్స్టీరియర్ బాగానే ఉంది, టైర్లు కూడా ఓకే అండి, ఇంటీరియర్ కూడా బాగుంది వెహికల్. అండ్ ఇప్పుడు చూస్తే డస్టర్ అండి, డస్టర్ వెహికల్. దీని గురించి ఇంకా డీటెయిల్స్ అయితే వేయలేదు. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి బ్రీజా అండి. ఇది 21 మోడల్ ZXi ప్లస్. ఇది 32,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది, 1085 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా ఏంటంటే ZXi ప్లస్ అండి. ZXi ప్లస్ అంటే టాప్ మోడల్, అంటే విత్ స్క్రీన్ ఉంటుంది, అలవెల్స్ ఉంటుంది, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, రివర్స్ క్యామ్ ఉంటుంది, అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో ఓన్లీ 32,000 రివన్ అయింది. సో ఈ ప్రైజెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, రాసి ఉన్నవన్నీ ఫిక్స్డ్ ప్రైస్ కదా అని, నెగోషియబుల్ ప్రైజెస్. సో ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకొని మనకు నచ్చిందంటే కస్టమర్తో కూర్చొని మాట్లాడితే మాత్రం 100% మన మార్కెట్ వాల్యూ కన్నా తక్కువనే వస్తుంది. సో ఈ ప్రైజెస్ చూసి కన్ఫ్యూజ్ కాకూడదు, ఎందుకంటే కోడెడ్ ప్రైజెస్ అవి. కోడెడ్ ప్రైజెస్, ఇట్స్ నాట్ ఫిక్స్డ్ ప్రైస్, నెగోషియేట్ చేసుకోవచ్చు. సో రండి చూడండి, వెహికల్ చూసిన తర్వాత నెగోషియేట్ చేసుకోవచ్చు. ఆ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది, టైర్లు కానీ ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ అంతా బాగుంది. నెక్స్ట్ మనం చూసేసి 2019 మోడల్ క్రెటా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, డీజిల్ వెహికల్. ఇది 68,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 15 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో క్రెటా అండి, ఇది క్రెటా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 68,000 కిలోమీటర్ డ్రివెన్, 15 lakhs నెగోషియబుల్. ఇది కూడా మనకి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎవ్రీథింంగ్, అంటే టైర్స్ కానీ అంతా మంచిగా ఉందండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, చూడొచ్చు ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ ఈ వెహికల్ మాత్రం. అండ్ నెక్స్ట్ మనం చూసేది 2018 మోడల్ నెక్సాన్ అండి, ఎక్స్ఎం. ఇది ఎక్స్ఎం అంటే బేసిక్ మోడల్. నెక్సాన్ డీజిల్ వెహికల్ కావాలన్న వాళ్ళకి 2018 మోడల్ 77,000 తిరిగింది, 790 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే మనకి 7.5 బడ్జెట్లో వస్తుంది. సో మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, ఇవన్నీ ఇంకా ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ కాబట్టి మినిమం ఫీచర్స్ విత్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇస్తాడు, చూడొచ్చు. సో నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి జైలో అండి. ఇక జైలో ఇది 2010 మోడల్ ఉంటుంది. సో దీనికి ఇంకా స్ట్రీట్ వేయలేదు. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయండి.